ప్రపంచ యుద్ధం తప్పదా? సిరియాను దక్కించుకునేందుకు తూర్పు పశ్చిమ దేశాల మధ్య పోరాటం భీకరంగా మారుతుందా? గ్రహాంతర వాసులు భూమిపైకి వచ్చే టైం దగ్గర పడిందా అంటే అవునని అంటుంది బాబా వంగా భవిష్యవాణి. 2025 సంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సంవత్సరం గురించి బాబా వంగా ఏం చెప్పారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే వచ్చే ఏడాదిపై ఆమె చెప్పిన జోస్యంలో ఎక్కువగా మృత్యువు, వినాశనం అనే పదాలనే ఉపయోగించారు. అంతేకాక తూర్పు ప్రాంతంలో మొదలైన యుద్ధాలు పశ్చిమ దేశాల నాశనం చేస్తాయని జోస్యం చెప్పారు. దీంతో ఇప్పుడు ఆమె చెప్పిన భవిష్యవాణిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పే శక్తి ప్రపంచంలో కొంతమందికే ఉంది. ముఖ్యంగా మన దేశంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇందుకు చాలా ప్రసిద్ధి చెందారు. ఆయన చెప్పిన ఎన్నో అంశాలు నిజమయ్యాయి. ఇక ఆధునిక చరిత్రలో ఫ్రాన్స్ ఆస్ట్రాలజర్ నోస్ట్రడామస్ భవిష్యత్తును ప్రెడిక్ట్ చేయడంలో ఫేమస్. అయితే నోస్ట్రడామస్ తో పాటు సమానంగా ఓ ముసలి అవ్వ కూడా ఫేమస్ అయ్యారు. ఆమె పేరే వ్యాన్ జెలియా పాండేవా గుష్ టెరోవా. అయితే ఆమెను బాబా వంగా అని పిలుస్తారు. చిన్నతనంలో కంటి చూపు కోల్పోయిన బాబా వంగా 85 ఏళ్ల పాటు జీవించింది. బల్గేరియాకు చెందిన ఆమె జీవిత కాలంలో చెప్పిన జోస్యాలన్నీ కూడా తూచా తప్పకుండా జరిగాయి. 1996 సంవత్సరంలో బాబా వంగా మరణించింది. ఆమెను నోస్ట్రడామస్ ఆఫ్ బాల్కన్స్ అని పిలుస్తారు. బాబా వంగాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు బాల్యంలో ఆమెకు ప్రమాదవశాత్తు కంటి చూపు కోల్పోయింది. కానీ ఆ సమయంలోనే ఆమెకు భవిష్యత్తు చూడగలిగే శక్తి వచ్చిందని చెబుతారు. అయితే అప్పట్లో ఆమె చెప్పే అంశాలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆమె చెప్తున్న అంశాలు ఒక్కొక్కటిగా నిజమవుతుండటంతో బల్గేరియాలో అతి తక్కువ కాలంలోనే బాబా వంగా ఫేమస్ అయింది. ఆమెను కలిసేందుకు ప్రజలు బారులు తీరేవారు. అయితే ఆమె కేవలం బల్గేరియాకు మాత్రమే పరిమితమైంది. 1996లో ఆమె చనిపోయిన తర్వాత గతంలో ప్రపంచం గురించి ఆమె చెప్పిన భవిష్యవాణి ఘటనలు అన్నీ నిజమవుతూ వచ్చాయి. 2001 సెప్టెంబర్ 1న అమెరికాలో ట్విన్ టవర్స్ పై దాడి జరుగుతుందని బాబా వంగా ఎప్పుడో జోస్యం చెప్పింది. అగ్రరాజ్యంలో జరిగే ఈ ఘటనతో ప్రపంచంలో యుద్ధాలు, వినాశనం మొదలవుతుందని ఆమె జీవించి ఉన్నప్పుడే చెప్పింది. అది నిజం కావడంతో అప్పటి నుంచి ఆమె చెప్పిన భవిష్యవాణిని ఫాలో అవుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త సంవత్సరం మరిన్ని రోజుల్లో రాబోతున్న నేపథ్యంలో 2025 గురించి బాబా వంగా ఏం చెప్పారనే అంశంపై చర్చ మొదలైంది. అయితే 2025 సంవత్సరం గురించి కూడా ఆమె మృత్యువు, వినాశనం అనే పదాలు ఉపయోగించారు. 2025 సంవత్సరానికి గాను ఆమె చేసిన భవిష్యవాణి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయితే బాబా వంగా చేసిన జోస్యాల ప్రకారం 2025లో జరిగే అంతర్జాతీయ రాజకీయాల పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర ప్రభావం చూపుతాయని తెలుస్తోంది. బాబా వంగా 2025లో యుద్ధాలు జరుగుతాయని, భారీ వినాశనం జరుగుతుందని డైలీ స్టార్ ఓ కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు కూడా యుద్ధ ప్రభావం నుంచి తప్పించుకోలేవని ఆమె హెచ్చరించారు. సిరియా పతనం కాగానే తూర్పు పశ్చిమ దేశాల మధ్య మహాయుద్ధం మొదలవుతుందని, 2025 స్ప్రింగ్ కాలం అంటే మార్చి నెల చివరి నుంచి జూన్ వరకు యుద్ధం మొదలవుతుందని, మూడో ప్రపంచ యుద్ధం 2025లో జరుగుతుందని బాబా వంగా జోస్యం చెప్పారు. భూగోళంలోని తూర్పు భాగంలో జరిగే యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలు నాశనమవుతాయని, ఈ యుద్ధంలో విజయం సాధించిన వారికే సిరియా చెందుతుందని, కానీ విజయం ఒకరిది కాదు సమూహానిది అవుతుందని బాబా వంగా చెప్పిన మాటలు రికార్డుల్లో ఉన్నాయి. పంతొమ్మిది 1996లో చనిపోయిన బాబా వంగా 2024-25లో జరిగే ఘటనల గురించి ముందే చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న ఘటనలు, యుద్ధాలు, రాజకీయ మార్పుల్ని ఆమె ముందే చెప్పారు. అయితే బాబా వంగాను జ్యోతిష్యం, భవిష్యవాణిని, సైన్స్ నమ్మేవారు విశ్వసించరు. కానీ కళ్ల ముందే సిరియాలో ప్రభుత్వం కూలిపోయింది. పైగా రష్యా, ఉక్రెయిన్, యూరోప్ దేశాల కూటమి మధ్య జరుగుతున్న యుద్ధం, ఇజ్రాయెల్ తన పొరుగు దేశాలతో చేస్తున్న మారణకాండ యావత్ ప్రపంచం వీక్షిస్తోంది. దీంతో బాబా వంగా భవిష్యవాణి నిజమవుతుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. 2025 తరువాతనే మానవులు గ్రహాంతర వాసులతో సంప్రదిస్తారని, దీనివల్లే ప్రపంచంలో సంక్షోభం లేదా యుగాంతం మొదలవుతుందని బాబా వంగా చెప్పారు. ఇక
అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా గ్రహాంతర వాసులపై జరిగిన పరిశోధనలపై ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైంటిస్టులు చేసిన ప్రయోగాల సమాచారాన్ని ప్రపంచం ముందుకు తీసుకువస్తానని తెలిపారు. దీంతో బాబావంగా చేసిన జోస్యాలు ఖచ్చితంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక మానవులు 2025 సంవత్సరంలో టెలిపతి టెక్నాలజీని అభివృద్ధి చేస్తారని, టెలిపతి టెక్నాలజీతో మానవులు బయటికి మాట్లాడకుండానే మెదడు నుంచి సంకేతాలతో సంప్రదింపులు చేస్తారని చెప్పింది. ప్రస్తుతం ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ కు చెందిన కంపెనీ బ్రెయిన్ చిప్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తోంది. ఇది దాదాపు చివరి దశలో ఉంది. ఈ బ్రెయిన్ చిప్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మనుషులు టెలిపతిని సాధించినట్లే. వీటితో పాటు నానో టెక్నాలజీ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. అయితే ఈ అత్యాధునిక టెక్నాలజీలు ఉపయోగించడం వల్ల ప్రపంచానికి వినాశనమేనని ఆమె జోస్యం చెప్పారు.